ఏపీ హక్కుల కోసం పోరాడుతున్న వారిపై కేంద్రం దాడులు చేస్తోందంటూ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మండిపడ్డారు. తన నివాసాలు, కార్యాలయాల్లో సోదా చేసిన అధికారులు ఏం దొరికాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరును జాతీయ పార్టీలతో కలిసి ఎండగడతామంటున్న రమేష్తో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నివాసంలో ఆయన కార్యాలయంలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే ఆయన స్వగ్రామం పొట్లదుర్తిలో అధికారులు సోదాలు ముగించుకొని వెనుదిరిగారు. ఇప్పటివరకు ఈ సోదాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు మీ నివాసంలో కానీ అధికారిక కార్యాలయాల్లో కానీ జరిగినటువంటి సోదాలకు సంబంధించి మీకున్న సమాచారం ఏంటి? అందరూ వచ్చి అక్కడ కూర్చొని ఒక గంటలో పని చేసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడే ఎంటమడే వెళ్తే బాగుండదు, ఇది పెద్ద మొత్తం అంతా మీడియాలో వస్తుంది కాబట్టి దీన్ని ఎలా డ్రాగాన్ చేయాలని చెప్పేసి అక్కడ కూర్చొని టీవీలు చూసుకుంటా భోంచేసుకొని సాయంత్రం 5 గంటలకు వెనుదిరిగారు. అక్కడ ఏముందో చెప్పండి, మీడియాకి ఓపెన్గా చెప్పచ్చు, ఇలా ఎటువంటి దాపరికం లేదు. ఇది దాడి నా పైన కాదు, నరేంద్ర మోడీ చేసి అమిత్ షా చేసే దాడి ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు, అక్కడ జీడిపి భారతదేశంలో నెంబర్ 1గా ముందుకు పోతుంది, గుజరాత్ వెనకబడిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక భయానక వాతావరణం సృష్టిస్తే ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రావు. అలాగే టీడీపీలో ఒక సంచలనం సృష్టించాలి. అక్కడ ఉండే నాయకులు ఎందుకు భయపడాలనుకున్నారు? టీడీపీ వాళ్ళు బీజేపీ నాయకుల మాదిరి భయపడే నాయకులు కాదు. రేపు ఎంపీలు అందరూ వస్తున్నారు, మేము కూడా ఏమి చేయాలా, దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకోవాలా, ఏ విధంగా వీళ్ళు చేసే అన్యాయాన్ని ఇంకా తీవ్రంగా తీసుకుపోయేదానికి మేమందరం కూర్చొని రేపు ప్రణాళికలు వేసుకుంటాం. రాష్ట్రంలో గత వారం 10 రోజులుగా ఈ ఐటీ దాడులు అనేవి చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం సంబంధించిన నేతలు, అదేవిధంగా ప్రముఖులకు సంబంధించిన వారితో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎలా చూస్తారు ఈ సోదాలు? వారు ఏదో తమిళనాడులో కొంతమందిని బెదిరించి వాళ్ళు లొంగ తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలనుకున్నారు. నేను కానీ, జయదేవ్ కానీ, సుజనా చౌదరి కానీ పార్లమెంట్లో ఎక్కువ పోరాడామో మా పైన దాడులు చేస్తున్నారు. వాళ్ళు చెప్పారు కూడా, మీరు చాలా స్పీడ్గా పోతున్నారు, మీరు తిరిగి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ రోజు చెప్పాం. ఇటువంటి తాటాకు చప్పుట్లకు మేము భయపడేది లేదు, మీరు ఎప్పుడైనా ఏమైనా చేసుకోవచ్చు. అయినా కానీ ప్రజాస్వామ్యంలో ఈ మాదిరి మీకు అధికారం ఉందని చెప్పేసి భయపడించేదానికి వీలు కాదు. అధికారులు కూడా అంత ఇదిగా వాళ్ళ ప్రెజర్తో తట్టుకోలేక ఈ దాడులు చేస్తున్నారు. కానీ అధికారులకు కూడా రేపు ప్రభుత్వం మారితే వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఏమాత్రం దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో ఉండేది ఆయన పేరుతో లేదు, బెంగళూరులో ఉండేది ఆయన పేరుతో లేదు, అది బినామీలు. ఆ బినామీల ఆస్తులు స్వాధీనం చేసుకోకుండా నేను హైదరాబాద్లో ఉండే ఇల్లు నా పేరుతో, నా భార్య పేరుతో ఉంది. అలాగే ఎక్కడున్న ఆస్తులు కూడా నా పేరుతో, నా భార్య పేరుతో, మా పిల్లల పేరుతో, లేకపోతే కుటుంబ సభ్యుల పేరుతో ఎవరు వాళ్ళు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మాదిరి ఎక్కడ కూడా కంపెనీల పేరుతో, బినామీల పేరుతో ఈరోజు నీ ఇల్లును నీది అనే చెప్పుకోలేని పరిస్థితిలో ఉండి ఈరోజు ఇంకొకరి గురించి విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నాడంటే ఎంత దౌర్భాగ్యం. బీజేపీ చెందిన జీవీఎల్ కూడా ఈరోజు ఐటీ శాఖ అవినీతి ఆరోపణలు ఉన్న వారిపై దాడులు చేస్తుంది. దీన్ని రాజకీయ దురుద్దేశంతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న టీడీపీ వారిని ఆరోపిస్తున్నారు. అతను మాట్లాడేది ప్రతి ఒక్కటి కూడా ఇంతకుముందు పీడీ అకౌంట్స్ గురించి చెప్పాడు, ఏమీ లేదు. అంతకుముందు యూటిలైజేషన్ సర్టిఫికేట్ గురించి చెప్పాడు, ఏం లేదు. అతను కేవలము తెలుగుదేశం పైన దుమ్మెత్తి పోసేదానికి రాజ్యసభ ఇచ్చారు. అవినీతికి ఇన్కమ్ ట్యాక్స్ దాడులకు ఏమైనా సంబంధం ఉందా? నల్లధనం ఎక్కడుంది? పీయూష్ గోయల్ దగ్గర ఉంది, అమిత్ షా దగ్గర ఉంది నల్లధనం. అక్కడికి వెళ్ళమను. అన్ని జాతీయ పార్టీ నాయకులు కూడా ఫోన్ చేశారు. మేము త్వరలోనే రేపో ఎల్లుండో ఈరోజో అందరం కలిసి మాట్లాడుకొని మొత్తం అపోజిషన్ పార్టీ ఒక యునైట్గా దీన్ని ఖండిస్తాము అని చెప్పేసి ఇంక్లూడింగ్ శివసేన నాయకులు కూడా నాకు ఇప్పుడు ఫోన్ చేయడం జరిగింది. ఈ మాదిరి మీకు అధికారం ఉందని చెప్పేసి ఒక భయభ్రాంతులు చేసి చేస్తారా? ప్రజలు ఒప్పుకోరు. ఇంత ఈగోయిజము లేదు, ఇంత దారుణం చేస్తే ప్రజలు నచ్చదు. ఓట్ల ద్వారా వాళ్ళు తీర్పు చెప్తారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఈటీవీ న్యూస్, న్యూఢిల్లీ.